శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. మీనరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగాలు వార ప్రారంభం నుంచి వస్తాయి. వారాంతం నుంచి మాత్రం అంటే 23, 24 తారీఖుల తర్వాత కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. ఎవరు పాటించాలి? పూర్వభాద్ర నక్షత్రం వారికి అవసరం లేదు, కానీ ఉత్తరాభాద్ర, రేవతి. ఎందుకు ఉత్తరాభాద్ర అంటే శని వక్రించినటువంటి శని మీ యొక్క వాక్స్థానాన్ని ఈ వారం నేరుగా చూస్తున్నాడు. కుజుడు గమనం విడిపోయిన తర్వాత. అట్లాగే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి శుక్రుడి మీద, గురువు మీద, సూర్యుడి మీద శని దృష్టి పడుతుంది. అట్లాగే బుధుడి నక్షత్రమైనటువంటి రేవతి బుధుడు వక్రించాడు. కాబట్టి మీ బుద్ధి తొందరపడి గవక్కని మీకు తెలియనటువంటి విషయాల్లో జోక్యం కానీ, అనవసరమైనటువంటి సలహాలు కానీ, మీ యొక్క ఆలోచనకి అందని విషయాల గురించి ఓవర్గా ఆలోచించి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ, కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య తొందరపాటుతనం కానీ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలివితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే శుభంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండండి. పూర్వభాద్రకు అంతటి అవయోగాలు లేవు. కాబట్టి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు, మిగతా కుటుంబ అంశాలు, ఇక ఉద్యోగపరమైన అంశాలు అన్నింటిలో బాగుందండి. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు, మీరిచ్చే సలహాలు ఇవి మాత్రం కొంచెం మౌనంతో ఉండి పరిస్థితులను గమనించి తదనుగుణంగా అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత అప్పుడు మీరు ఒక నిర్ణయానికి కనుక వచ్చి మీ యొక్క దీన్ని కనుక తెలియజేసినట్లయితే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వారాంతం వచ్చేసరికి ఉన్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయనేది గ్రహించుకొని వార అంతంకి వచ్చే ముందు మీరు తప్పనిసరిగా సంయమనంతో ఉండాల్సి ఉంటుంది. ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్ర జాతకులు ఎప్పుడైతే మీరు సంయమనంతో ఉన్నారో తప్పక మీకు శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఈ వారం అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా ఈ చెప్పిన ఫలితాల్లో దుష్ఫలితాలు ఏవి మీకు రాకుండా ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.